డబ్బుల కోసం భర్తని చంపాలనుకున్న భార్య వరంగల్ రామన్నపేటలో చోటు చేసుకుంది. చీటీల నడిపే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్యకు కుట్ర. మట్టెవాడ పోలీస్ స్టేషన్లో సీఐ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. జమ్మికుంటకు చెందిన పోతుల సందీప్, వరంగల్కు చెందిన గంగబోయిన పద్మ మధ్య 3 ఏళ్ల అక్రమ సంబంధం పెట్టుకుని పద్మ భర్త రాజు అడ్డు వస్తున్నాడని, ఇద్దరూ కలిసి అతన్ని అంతం చేయాలని ప్లాన్ వేశారు. ఈ నెల 14న సందీప్ తన స్నేహితులతో కలిసి రాజును రామన్నపేటలోని పోతనగర్ డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్యాయత్నం చేశారు. అనంతరం పద్మ ఇంట్లో నుంచి 9 లక్షలతో ప్రియుడితో పరారయ్యారు. 10వ తేదీన సీఐ కరుణాకర్ మట్టవాడ ఆదేశాల మేరకు ఉదయం బి శ్రీనివాస్ ఎస్ఐ పోలీస్ సిబ్బందితో కలిసి హనుమాన్ జంక్షన్ వరంగల్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో ప్రయాణిస్తున్న నిందితులు అయిన పోతుల సందీప్ మరియు గంగబోయిన పద్మను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 5,40,000 నగదు సీజ్ చేయడం జరిగింది. విజయ అమ్మ పేరు కంప్లైంట్ 60 సంవత్సరాల వృద్ధురాకు సంబంధించినటువంటి వ్యక్తి మటవాడ రఘునాథ్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆమె ఫిర్యాదు మేరకు మరి 15వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 13 గంటల సమయం నాట మధ్యాహ్నం టైంలో మేము స్టేజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారు 48 అవర్స్ గడిచిపోయింది. మరి దీనిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆమెకి ఒక కొడుకున్నాడు రాజు అని చెప్పి, గంగరమైన రాజు రేషన్ వర్క్ చేసుకుంటూ జీవిస్తుంటాడు. అతనికి భార్య, 2 అమ్మాయిలు ఉన్నారు. భార్య పేరు పద్మ. మరి ఈ క్రమంలో అతనికి తన పరిచయమైన పోతుల సందీప్ అనే జన్మకు సంబంధించిన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసింది. తర్వాత అతను కూడా ఈ ఫ్యామిలీలో నీకు ఏం మంచి జరగట్లేదు, దీన్ని దేవుని దగ్గర తీసుకుంటే మంచి అవుతుంది అది అని చెప్పి పల్లెపల్లి కబుర్లు మాయమాటలు చెప్తే ఆ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యంగా భర్త రాజు ఈ విషయాన్ని నమ్మడం జరిగింది. తర్వాత అతను సందీప్ అనే వ్యక్తి ప్రైవేటు జాబ్ చేసుకుంటాడు. అతను వీళ్ళందరి ఫ్యామిలీకి క్లోజ్ కావడం జరిగింది. తర్వాత ఇతను కాలక్రమంలో లేడీ వాళ్ళ భార్యతో కూడా రాజు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంటే కంప్లైంట్ వల్ల మరి ఇతన్ని ఎలిమినేట్ చేస్తే ఇద్దరం సంతోషంగా ఈ సందీప్తో కలిసి బయటికి పారిపోయి ఒంటరిగా జీవించే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సరైన సమయం కొంచెం వేచి చూసే క్రమంలో మరి 19 సాయంత్రం 5:30 టైంలో వీళ్ళు ఒక సందీప్ ప్లాన్ ప్రకారం, సందీప్ మరియు ఇతని భార్య ప్లాన్ ప్రకారం గంటలు వచ్చి ఒక కారులో 3 వ్యక్తులను తీసుకొని వచ్చిండు. ఇతన్ని వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకొని వరంగల్ అడ్డీ పోయి తాగిపించి బాగా ఎక్కువ మత్తు అయ్యేదాకా తాగిపించి మన పోతనగర్ డంప్ యార్డ్ వద్దకు నైట్ సుమారు అర్ధరాత్రి సమయం దగ్గర తీసుకొచ్చి అక్కడ వీళ్ళందరూ కలిసి కొట్టి తన మిత్రులు 3 వ్యక్తులు వేరే వ్యక్తులు కలిసి సందీప్ కొట్టి అతను మళ్ళీ ఈ అక్రమ సంబంధం గురించి అడిగే క్రమంలో అతన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో చంపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందుగా ప్లాన్ ప్రకారం వాళ్ళ ఒక మిత్రుడు అందరు కలిసి కొడుతుంటే ఒక మిత్రుడు మెడకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళు ఇక్కడనే తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళకు మన ఎస్ఐ అక్కడ ఉదయం టైంలో హనుమాన్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానవంతులను వీళ్ళను వెహికల్ ఆపి చెక్ చేస్తే మరి దాంతో సహా వీళ్ళు నిందితులు దొరుకుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర దాదాపు 5.40 లక్షలు 5,40,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మరి వెంటనే 48 గంటల్లోపు సంఘటన జరిగిన మాకు రిపోర్ట్ అయిన 48 గంటల్లోపు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లాంటి అక్రమ సంబంధాలు వాటి నేపథ్యంలో హత్యా ప్రయత్నాలు ఎక్కువైతున్నాయి. కాబట్టి మా డీసీపీ మేడం, ఏఎస్పీ సారు, సిపి సారు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలలో చాలా కఠినంగా వివరించాలని వెంటనే మరి అందులో తలా 1 లక్ష ఈ సందీప్ మెయిన్ నిందితుడు ఏవన్ సందీప్తో పాటు మిగతా 3 తలా 1 లక్ష తీసుకొని మరి జమ్మికుంట పోయి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చే క్రమంలో మళ్ళీ ఆమె ఫోన్ చేసి ఇక్కడ అర్ధరాత్రి సమయంలో మా భర్తను కొట్టి పడేసింది, చనిపోయిందని చెప్పి పోతనగర్ యాడ్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ నన్నే అనుమానం చేస్తున్నారు. మరి మన ఇద్దరి విషయం బయటపడుతుందేమో, అందరూ నన్ను కొట్టేటట్టున్నారని చెప్పి చెప్పగానే సరే అయితే మనం బయటికి వెళ్ళిపోదాం, మారిపోదాం ప్లాన్ చేసుకున్నట్టు అని చెప్పి
మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చి ఆమె తీసుకొని వెళ్ళే క్రమంలో ఆమె ఇంట్లో ఉన్న మిగతా దాదాపు ఒక 5 లక్షల డబ్బులు కూడా తీసుకొని బయటకు వచ్చేసి